ఫైనాన్షియల్‌గా పాకిస్తాన్‌కి సపోర్ట్ లేదు. ఎందుకంటే మొత్తానికి ఎకానమీ హ్మ్. లేదు. ఎందుకంటే బయట కంపెనీస్ రావు. ఏది అవును. లేదు. లేదు. అయినా ఆర్థిక కూడా అభివృద్ధి మనం అనేటువంటిది లేదు. లేదు. హ్మ్. అయినా కూడా అంటే మన పైకి మనమేమో ప్రతిదాడి అని చెప్పేసి మనం వెళ్ళాము. ఆపరేషన్ సింధూర్ పేరుతోని 9 అంటే వాళ్ళ ఉగ్ర స్థావరాల్ని 9 హ్మ్. ప్రాంతాల్లో దాడి చేశాం. కానీ అయినా కూడా మేము యుద్ధ చర్యగానే పరిగణిస్తామని చెప్పేసి ఎలా ఉంది? ఏ ధైర్యంతో అని ఉందంటారు? చైనా అండ్ అమెరికా ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చేటువంటి టర్కీ నుంచి వస్తున్నటువంటి వెపన్స్, హ్మ్. చైనా నుంచి ఇస్తున్నటువంటి వెపన్స్, అమెరికా ఇస్తున్నటువంటి టెక్నాలజీ, వీటన్నిటితోనే పాకిస్తాన్ ధైర్యము. ఓకే. మనకి ఈ సమస్య పాకిస్తాన్ అనేటువంటి సమస్య ఎప్పుడు పూర్తిగా పోతుంది అంటే చైనాని కంట్రోల్ చేసినప్పుడు, అమెరికాను కంట్రోల్ చేసినప్పుడు. తుర్క్మెనిస్తాన్ పెద్ద కష్టం ఏం కాదండి. ఆల్రెడీ మనం వి స్టార్టెడ్ అవాయిడింగ్ దట్. ఆ టూర్స్ అన్ని కూడా ఆపేసాం. అలాగే షిమ్లా యాప్, టర్కీ యాపిల్స్ ఏదైతే ఉందో అది 1500 కోట్ల బిజినెస్, దాన్ని కూడా ఆపేయడం అనేటువంటి జరుగుతుంది. సో వి నో ఈ ఎనిమీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం చేయగలం. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చైనా అండ్ అమెరికా. లెట్ us టాక్ వెరీ ఓపెన్లీ అండ్ ఫ్రాంక్లీ. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాని ఢీకొనడం అనేటువంటిది భారతదేశానికి కొంచెం క్లిష్టమైనటువంటి ఛాలెంజ్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టార్గెట్. అమెరికాని ఫేస్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఈజీ టార్గెట్. ఈ వాస్తవాలను మనం అంగీకరించాలి. ఎందుకంటే మన బలాబలాలు మనకు తెలిస్తేనే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. మరి చైనాని అండ్ అమెరికాని ఎదిరించాలి అంటే భారతదేశానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కొన్ని దశాబ్దాలు పడుతుంది. అప్పటి వరకు కూడా ఈ పాకిస్తాన్ అనేటువంటిది పైకి ఎగురుతూనే ఉంటుంది, మనం కంట్రోల్ చేస్తూనే ఉంటాం, మన మీద ఒత్తిళ్లు పడుతూనే ఉంటాయి. ఈ నెక్సెస్ అనేటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి, కొన్ని దశాబ్దాల వరకు ఉంటుందండి, తప్పదు. అసలు ఈ అమెరికా ఎందుకు ఇలా అంటే మనకి సపోర్ట్ చేస్తూనే అంటే అలా కల్పిస్తుంది ఇమాజినేషన్, అంటే ఇమాజినేషన్ కనిపిస్తున్న వాస్తవాలే అండి, వాస్తవాలే కనిపిస్తున్నాయి. అటు మాత్రం దానికి సపోర్ట్ గా అంటే పాకిస్తాన్ కి ఆయుధాలు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు లోన్ ఇప్పించడం కావచ్చు, ఇదన్నీ ఎందుకు చేస్తుంది అంటారు? అంటే ఒక డౌట్ ఏముందంటే బయట పొలిటికల్ గా మోడీ స్ట్రాంగ్, రేపటి నాడు ట్రంప్ ని కూడా తలదన్నేలాగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి అందుకే ఇలా కంట్రోల్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ట్రూ అండి, ట్రూ. రీజన్ ఏంటి అంటే అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవర్తిస్తుంది. కారణం బిల్ క్లింటన్ టైంలో ఇలా లేదు, బారాక్ ఒబామా టైంలో ఇలా లేవు. ఇండియా యూస్ ట్రంప్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్ అండి. డిప్లొమాటిక్ గా బిహేవియర్, డిప్లొమాటిక్ కాదండి, ఒక రంగా చెప్పాలంటే స్ట్రీట్ పాలిటిక్స్ బిహేవియర్. డిప్లొమాటిక్ అండ్ చాలా ఉన్నతమైనటువంటి వర్డ్ అది. ఈజ్ ఎ స్ట్రీట్ పొలిటీషియన్ అని చెప్పేసి అప్పుడు బేసికలీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. హీ వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఈ రోజు గనక భారతదేశము పాకిస్తాన్ మీద గనక పై చేయి సాధించింది అంటే పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసినటువంటి అమెరికా, చైనా రెండు కూడా ఎందుకు పనికిరాదని అర్థమైపోతుంది. అండ్ ఇండియన్ వెపన్స్ ఆర్ మచ్ సుపీరియర్ అనేటువంటి విషయం తెలుస్తుంది. బిజినెస్ డౌన్ అయిపోతుంది, అమెరికాకి దెబ్బ పడుతుంది బిజినెస్ మైండ్. రెండోది, హీ వాంటెడ్ ఏ నోబెల్ ప్రైజ్. నోబెల్ శాంతి బహుమతి కావాలండి. ఇప్పుడు ట్రంప్కి ఏం కావాలి అంటే నోబెల్ శాంతి బహుమతి కావాలి. కాబట్టి అణుయుద్ధాన్ని ఆపేశాను. అరే, యు ఆర్ ఎన్ అమెరికన్ ప్రెసిడెంట్, యూ హ్యావ్ సర్టెన్ ప్రోటోకాల్స్, డిగ్నిటీ ప్రోటోకాల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎక్స్లో ట్రీట్ చేయడము, లేకపోతే ఇక్కడ రెండు దేశాలు మాట్లాడుకోకుండానే నువ్వు ఇప్పుడు చూడండి, బారాక్ ఒబామా ఒసామా బిన్ లాడెన్ ని మట్టు పెడుతున్నప్పుడు ఎంత స్థిత ప్రజ్ఞతను ప్రదర్శించాడండి యాజ్ ఏ ప్రెసిడెంట్. చీమచుడు ఆ రోజంతా మెలకుగా ఉన్నాడు, మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడా కూడా ఇంత ఇన్ఫర్మేషన్ లీక్ లేదు. అంతా అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఎలిమినేటెడ్ హిమ్ అని చెప్పేసి చాలా హుందాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయన ఎప్పుడు స్టేట్మెంట్ ఇద్దామా అని చెప్పేసి రెడీగా కాసు కూర్చున్నట్టు చిల్లర పాలిటిక్స్ చేస్తే, అందుకే అన్నాను అమెరికా రాజకీయాలు వేరు, ట్రంప్ రాజకీయాలు వేరు. ట్రంప్ ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్ అండి. రెండోది ఇంకోటి ఏంటంటే ట్రంప్కి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఆయనకి. కారణం ఏంటి అంటే అధ్యక్షుడిగా నెగ్గడం అయితే నెగ్గాడు, కానీ ఆదరణ లేదు అక్కడ అమెరికన్ సిటిజన్స్ నుంచి. అక్కడ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో వీటినన్నిటినీ కూడా సబ్సైడ్ చేసి అమెరికా చాలా సుపీరియర్ కంట్రీ అనేటువంటి చూపించడం కోసం ఎప్పటికప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అంటే ఈ పాలిటిక్స్ అనేటువంటి ప్లే చేసి ఇండియా మీద ప్రెషర్ తీసుకురావడం, పాకిస్తాన్ ని సపోర్ట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు అమెరికా యొక్క ప్రమేయం లేకుండా పాకిస్తాన్ మనం కంట్రోల్ చేసామంటే ఇండియా విల్ బికమ్ సూపర్ పవర్, విచ్ ట్రంప్ నెవర్ వాంటెడ్ టు లెట్ ఇట్ హ్యాపెన్.
ఓకే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ది ఎంటైర్ ఎపిసోడ్. ఒక రకంగా అమెరికానే పెంచి పోషిస్తుంది అని చెప్పేసి కూడా ఒక ఎలిగేషన్ ఉంది. ఎలిగేషన్ కాదండి, వాస్తవం. మరి అమెరికా ఇలాంటివి చైనా ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది అంటారా భారత్ కి? అది సాధ్యం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తామండి. సాధ్యం అవుతుందా అవదా అంటే పాకిస్తాన్ మళ్ళీ అది రెచ్చిపోవడం జరుగుతుంది కొన్ని రోజుల తర్వాత. మనం ఎలాగ అనుకున్న విధంగా దాన్ని స్ట్రైక్ చేస్తాం. కాకపోతే ఈ పరిస్థితులన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ అండి. ఎలాంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో, రాజకీయ నాయకత్వం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మారిపోయే నాయకత్వం మన ప్రజాస్వామ్యం. 15 సంవత్సరాలు బట్టి ఒకటే నాయకత్వం నడుస్తుంది. ఇది పూర్తిగా మనం కంట్రోల్ చేయగలమా లేదా అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన దేశ నాయకత్వం మీద ఆధారపడి ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి నాయకుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ గనక కంటిన్యూ అయితే పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. వేరే గవర్నమెంట్ వస్తే గనక పరిస్థితులు మారిపోయేటువంటి అవకాశం ఉంది, చెప్పలేము. సో ఇట్ ఈస్ ఆల్ ద డెసిషన్ ఆఫ్ ది లీడర్షిప్. సో పర్మనెంట్ గా అవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది. ఇప్పుడు ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ దట్. అంటే something is there. Every time there will be a surprise. పాకిస్తాన్ అవకాశం ఇస్తుంది, మనం తీసుకుంటాం. We are waiting for opportunity. సార్ ఇప్పుడు